కవిత పొలిటికల్ పార్టీ పైన మాట్లాడకూడదు, రెస్పాన్స్ అవ్వద్దు. హరీష్ రావు కూడా చెప్పినట్టు హరీష్ రావు పైన కవితక్క పొట్టు తిట్టింది. హరీష్ రావును తిట్టింది, హరీష్ రావును విమర్శలు చేసింది, హరీష్ రావును రకరకాల ఒక శని అన్నది, రాక్షసుడు అన్నది, గుంటనక్క అన్నది. హరీష్ రావును పట్టుకొని కవితక్క ప్రెస్ మీట్లలో మీటింగ్లలో రకరకాలుగా తిట్టిందిగా. కానీ హరీష్ రావు ఎక్కడ మాట్లాడలే, రెస్పాన్స్ కాలే. హరీష్ రావు అసలు మినిమం ఆయన ఎక్కడ కూడా డిస్కషన్ చేయలే. రీజన్ ఏంది, కేసీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టు నువ్వు మాట్లాడకు, హరీష్ నువ్వేందో ప్రజలకు తెలుసు, నువ్వు ఎక్కడ కవిత గురించి మాట్లాడొద్దు, కవిత గురించి మాట్లాడి కవితను హైలైట్ చేయవద్దని చెప్పినాడు కేసీఆర్. సో కేసీఆర్ లాజిక్ చూడు ఎట్లుందో. బీఆర్ఎస్ వాళ్ళు కవిత గురించి మాట్లాడితే కవితను హైలైట్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్కి అంత అర్థమైపోయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను ఊకే తీసుకోపోయి జైల్లో పెట్టుడు, ఊకే తీసుకోపోయి అరెస్ట్ చేసుడు. ఈరోజు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యింది, కొత్త పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు. రీజన్ అయింది కేసీఆర్ చేయబట్టే. ఊకే కేసీఆర్ అరెస్ట్ చేసుడు, లోపడేసుడు, మల్లన్న ఫుల్ ఫేమస్ అయిండు, పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు. సో తొలివేలు రగన్నని తీసుకుపోయి జైల్లో పెట్టిరు, రగన్న ఫుల్ ఫేమస్ అయ్యిండు. ఇట్లా కేసీఆర్ ఇతరుల గురించి ఆలోచన చేసి వాళ్ళని ఫుల్ ఫేమస్ చేసింది. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే కారణం కేసీఆర్ వల్లనే కదా. ఊకే రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టుడు, అరెస్ట్ చేసుడు, హౌస్ అరెస్ట్లు చేసుడు, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫుల్ వైరల్ అయిండు, ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సో ఇది కేసీఆర్కి అర్థమైపోయింది కథ. మనల్ని ఎంతమంది తిట్టుకున్నా ఏం చేసినా మీరు మాట్లాడొద్దు. అందుకే కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా తీయడు. రేవంత్ రెడ్డి అనేటటువంటి పేరునే ప్రస్తావించాడు కేసీఆర్. కేసీఆర్ తెలుసు కదా, వేరే వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేయొద్దు, వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని హైలైట్ చేయొద్దు అని చెప్పి కేసీఆర్ మాట్లాడాడు. లీడర్లకు కూడా అదే చెప్పిండట. కవిత గురించి మాట్లాడి ఆమెను హైలైట్ చేయకండి, కవిత గురించి మాట్లాడి ఆమెను వైరల్ చేయకండి, ఆమె పని ఆమె చేసుకొనియండి, మనల్ని తిట్టినా మనల్ని పొగిడినా మీరు సైలెన్స్ ఉండమని చెప్పిండట. కేటీఆర్కి హరీష్ రావు కూడా గదే ముచ్చట చెప్పిండట. నిన్న వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా కవిత గురించి కేసీఆర్ మాట్లాడాలి. లీడర్లు కూడా చెప్పిరట, సార్ మీరు మాట్లాడితే బాగుంటుంది, ఒక్క మాటన మాట్లాడమని చెప్పిరట. కానీ కేసీఆర్ నిన్న ఎక్కడా మాట్లాడలే, ఎక్కడ కవిత టాపిక్ డిస్కస్ చేయలే.